ఫస్ట్ సర్లే నీకెవరు కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ ఇండివిజువల్. తర్వాత ఒక ముహూర్తం అంటే ఒక టైంలో స్టార్ట్ అయిన 3 సినిమాలు అండి, బాగా దెబ్బ కొట్టేసినాయి. టైం అనుకోవాలంతే. బట్ ఎవ్రీ మూవీ వీ థింక్ ఇట్ విల్ ప్లే వెల్ వెన్ వీ స్టార్ట్. కొలాబరేషన్లో అంటే కనుక సక్సెస్ఫుల్, కొలాబరేషన్ కంటే కూడా ఏమో సెంటిమెంట్ నేను ఇప్పటివరకు నమ్మేవాడిని కాదు. సందీప్ బాట్ మై అంటే నేను ప్రెజెన్స్ అనేది ఫస్ట్ తన కోసం అని చెప్పి బలవంతంగా వేయించాడండి. ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ అండ్ అలా గూఢచారి, ఆల్ ద కొలాబరేషన్స్. లక్కీలీ wherever I collaborated, the only film which did not run commercially is Chandamama Kadharu, which got a national award. So almost 8 films which I presented. To my luck or my partner's luck, ever luck getting on the gani, all the films are hits. మా కాదండి, హీరో నా కోసం చేయించాడండి, తన కోసం కంటే కూడా నా కోసం చేయించాడు. అండ్ ఇట్స్ ఆల్ టీమ్ అండ్ కలిసి వస్తే కాలం వస్తే అన్నీ వచ్చేస్తాయండి. దట్స్ ఆల్. రాజా టైం పీక్స్లో ఉన్నప్పుడు నాదే ఆటోమేటిక్గా ఉంటుంది. శేఖర్ చంద్ర గారు, దాని బిఫోర్ జస్ట్ ఒక అడిషన్ అండి. ఈ సినిమాకి నిజంగానే కొన్నిసార్లు ఆడియన్స్ డిసైడ్ అయిపోతారండి ఒక సినిమాని హిట్ చేయాలని. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ చాలా వరకు చాలా బాధ్యతతో నిజాయితీతో మా పనిని మేము నిజాయితీగా చేసేవాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అడుగుతున్నారు అనిల్ గారిని, ఒక అప్రాక్సిమేట్ నెంబర్గా ఇది హై నెంబర్ అని మీరు అనుకుంటే దానికి డబుల్ అమౌంట్ అన్నా గత సంవత్సరంలో. ఇంకో ప్రొడ్యూసర్ అంటే తట్టుకొని నిలబడరు, లేదా ఇండస్ట్రీకి రావాలని ఆలోచించరు. ఆయన మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఏం చేసి ఆ పేరుని మళ్ళీ నిలబెట్టుకోవాలని ఆలోచించారు తప్ప. సో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కొద్ది గొప్ప కొంచెం మొండితనంతో చేసే పని మీద బాగా నిజాయితీతో చేసేవాళ్ళే. అందుకే ఇంతమంది కూడా నమ్మి నేను థియేటర్కి వచ్చారు. అదే నమ్మకం నెక్స్ట్ కొన్ని రోజులు కూడా ఉంటుంది, నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా ఉంటుంది. లాంగ్ రన్ ఉండే సినిమా అవుతుంది. ఆడియన్స్కి ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము స్ట్రాంగ్గా థియేటర్లో నిలబెడతాం. శేఖర్ చంద్ర గారు, బేసిక్లీ ఏదో చేయాలనిపించిందండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక ప్రీమియర్స్ పెట్టి జనరల్గా ఇండస్ట్రీలో కొన్ని రూల్స్ అంటారు కదా, జనరల్లీ నాకు పోయిన సినిమా నా మైకిల్కి చెప్పిన మాటలకి ఒక నాన్ సీజన్లో, ఒక నాన్ హాలిడేలో ఒక ఈవినింగ్ షో 70 షోలు 80 షోలు అక్రాస్ బెంగళూరులో కూడా వేశారు. ఇన్ని థియేటర్లు వేసి ఇన్ని థియేటర్లో హౌస్ఫుల్ అయిందంటే అది ప్యూర్లీ ఆడియన్స్ ఎక్కడో ఒకక్కడ నాకు వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు నాకు చూపించే ఒక చిన్న ఐడెంటిటీ. దాన్ని నేను ఎలా రుణం తీర్చుకోవాలంటే, నాకు మంచి సినిమా తీయడం ఎలాగో అందరు హీరోలు చేస్తారు, అది మా పని. దాన్ని నేను మంచి సినిమా తీసి పెట్టాను అనేది నేను కాకుండా నేను ఎలా పే బ్యాక్ చేయాలనుకున్నా. నాకుండే ఒక్క సోర్స్ నా రెస్టారెంట్లు. సో టికెట్ కొనుక్కున్న వాళ్ళందరికీ నేను చాలా మ్యాథ్ ఎలా వేస్తానంటే, ఓకే ఎవరైనా ఒక బ్యాచ్ని వేసుకెళ్ళారు, 10% 20% వర్కౌట్ అయిందంటే టికెట్ అమౌంట్ వర్కౌట్ అయిపోద్ది. సో నేను ఇది కూడా ఏంటి అంత హౌస్ఫుల్ అయ్యాక అనౌన్స్ చేశానండి. ఎందుకంటే ఏంటి, దీనివల్ల టికెట్లు అమ్మాలని కాదు, టికెట్లు కొన్న వాళ్ళకి నేను చూపించే కృతజ్ఞత నా వల్ల కుదిరింది. దాని తప్ప సినిమా ప్రమోషన్ యాక్టివిటీ ఐడియానే కాదు. అందుకే పోస్టర్కి ఏమి ఇలా ట్వీట్కి పెట్టాను అంతే. శేఖర్ చంద్ర గారు, యాక్చువల్గా ఈ సినిమా బయటికి వచ్చింది, హైప్ వచ్చింది మీ సాంగ్ వల్ల. నిజమే చెప్తున్నాను. ఆ సాంగ్ వచ్చి లవర్స్కి పర్టికులర్గా ప్రపోజ్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, అమ్మాయిలకు అబ్బాయిలకి ఒక యాంథమ్ లాగా మారిపోయింది కదా. అలాంటి సాంగ్ 100 మిలియన్స్ అలా పోయింది. సో ఈ సక్సెస్ని అంటే మామూలుగా ఏదో లవ్ స్టోరీస్లో రెగ్యులర్ సినిమాల్లో ఇంత హిట్ అవుతాయి సాంగ్స్, ఇది ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ కదా. దీంట్లో మీ సాంగ్స్ అంత హిట్ కావడం మీకు ఎలా అనిపించింది? ఈ సినిమాని యాక్చువల్గా జనాల ముందుకి ఇంత రీచ్ అవ్వడానికి రీజన్ కూడా మీ పాటలే అనేది నా అభిప్రాయం. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? యా అండి, ముందుగా ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. అంటే మెయిన్గా ఒక మ్యూజిక్ కంపోజర్గా ఉన్న టార్గెటే అది. ఇట్స్ మెయిన్ సిచ్యువేషన్, డైరెక్టర్ గారు చెప్పే సిచ్యువేషన్ నుంచి ఇన్స్పైర్ అవుతాము. ఆ సిచ్యువేషన్ అంత గొప్పగా ఉంటే దానికి నిజంగా గొప్ప మ్యూజిక్ వస్తుంది, గొప్ప సాంగ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఐ ఫీల్ సో హ్యాపీ, మీరు ఇందాక అన్నట్టు ఇట్లా లవర్స్ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవటానికి కానీ. సో అవి మెయిన్. అంటే సాంగ్ ఎప్పుడైతే కంపోజింగ్లో కూర్చొని సాంగ్ చేస్తామో డెఫినెట్గా ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటాం. కొంతమంది ఫుడ్ ట్యాపింగ్ ఉండాలి, ఫ్యూ సాంగ్స్ కొన్ని వచ్చి నిజంగా ఫీల్ అయ్యి చెప్పేలాగా ఉండాలి. ఇప్పుడు సాంగ్ వాట్సాప్లో ఒకరికి పంపించారు అంటే దాంట్లో అర్థం ప్రాపర్గా తన హార్ట్లో ఏమున్నది అక్కడ కన్వే అవ్వాలి, తన మాటలో చెప్పలేనిది కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టా రీల్స్, నేను చెప్తున్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇన్ని రీల్స్ చేయడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ.
సో అట్లానే మూవీ ఇంత మంచి సక్సెస్ టాక్ వస్తుంది. సో ఓవరాల్ ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ బీజిఎంకి అంతా కూడా ఇలా బాగుంది అంటానికి కారణం ఏంటంటే అంత గొప్ప విజువల్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, సో ఇవన్నీ ఉండటం వల్ల బీజిఎంకి కూడా అంత మంచి పేరు వస్తుంది. బికాస్ అంత స్కోప్ ఉంది మూవీలో. ఆనంద్ గారి మూవీస్లో ఎప్పుడు కూడా మ్యూజిక్ అనేది ఓకే రెగ్యులర్గా ఒకటి ఈ టెంప్లెట్లో మ్యూజిక్ చేసేయచ్చు అనేది ఎప్పుడు ఉండదు. అది చాలా అడ్వాంటేజ్. సో ఆనంద్ గారితో చేస్తుంటే అది బాగా ఎంజాయ్ చేస్తాము ప్రతి టెక్నీషియన్ నాకు తెలిసి. ఎందుకంటే అది మెయిన్గా ప్రతి ఒక్కటి ఎలివేట్ చేయడానికి ఉంటుంది. మామూలుగా బీజిఎం అది చేస్తుంటే సీన్స్కి మామూలుగా కొన్ని లేయర్స్ ఉంటాయి, ఒక 100 లేయర్స్ వేసుకుంటాం, ఒక 50. సో అవి ఎంత చేస్తుంటే అంత వెళ్తుంది. బికాస్ ఆ మూవీ అనేది విజువల్ అనేది అంత తీసుకుంటుంది, ఆ సీక్వెన్సెస్ అంత తీసుకుంటుంది అనమాట, సౌండ్ కానీ కోరుకుంటుంది. సో ఓవరాల్ అందుకు హ్యాపెన్. థ్యాంక్ యూ. All right, Andy, we thank all the media friends for joining us here. So, ఈ blockbuster premieres ikkadtone agatledu, kinda inka crackers aa celebrations anta kuda unnai kabatti requesting all of you to join us there. Kinda cracker celebration lo kuda mimmalni andarni participate cheyavalsinదిగా request చేస్తున్నాం. So, blockbuster premieres ga ante already నిన్నటి నుంచే premieres start అయ్యాయి. Already 1+ crores